నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చనిపోయేంత ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను చంపడానికి కూడా సిద్ధమైపోయాడు అని అంటోంది స్వప్న. అసలు నా భర్త అలా మారడానికి కారణం ఏంటి, తనకొచ్చిన కష్టం ఏంటి అనేది స్వప్నని అడిగి తెలుసుకుందాం. కాలేజ్ వెనకాల కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళము. ఎందుకు కాలేజీలోనే మాట్లాడుకోవచ్చు కదమ్మా, కాలేజ్ వెనకాల కాలేజ్ అయిపోయింది, అప్పటికే పరిచయం. కాలేజీలో స్టడీ అప్పుడే ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. సరే అనేసి కొన్ని రోజులు అలా అలా చూసి చూడనట్టు పట్టించుకోలేదు. సూసైడ్ చేసుకుంటానా నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు. ఈ రోజులో జెంట్స్ అలాగే అంటారు కదా అని పట్టించుకోలేదు. నిజంగానే నేను కాలేజ్ దూకి చనిపోతాను బెదిరించాడు. పెళ్లి చేశారు, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తీరా కొన్ని రోజులు అయినాక ఏమైందో తెలియదు మ్యామ్. తనలో డ్రింక్ చేయడం, నన్ను అవాయిడ్ చేయడం, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తాగేసుకొచ్చి కొట్టడం. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేవాడు. సో ఎప్పటి నుంచి ఇలా కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు? గత 1 year నుంచి అవుతూనే ఉంది. నేను ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ అబార్షన్ అయింది మ్యామ్ ఒకటి. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా, అబార్షన్కి కారణం అది చేసుకోవాలని చేయలేదు కదా. మీ ఇండ్యూస్డ్ అబార్షన్. నాకు పర్సనల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? కేవలం చచ్చిపోతాడేమో అనే భయంతో నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఒక్కలాగా ఎంబట్టపడాడు, నన్ను ఎంత అవాయిడ్ చేసినా. కావాలి అనేటటువంటి వాడు అదే హింస మళ్ళీ నీకు రానున్న రోజుల్లో చూపెడితే నీకు ఓకేనా? మరి అనుమానం పడుతూ బాధ పెడుతూ నేను యాక్సెప్ట్ చేస్తాను. వాడు ప్రేమించినప్పుడు వాడు వేరే రంగు చూపెట్టాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో రంగు చూపెట్టాడు. ఇప్పుడు ఈ రంగు తెలిసాక కూడా మీరు మీ అమ్మాయిని అక్కడ పంపించాలని అనుకోవటం, పంచాయతీలకు వెళ్ళటం. ఇప్పుడు మళ్ళీ సరిపోతానంటుందండి. నేను అతనే కావాలి, నాకు అమ్మాయి సరిపోతానంటుందా? ఫస్ట్ నుంచి ఈ అమ్మాయి అతను పూర్తిగా లవ్ చేసింది. పెళ్ళప్పుడు బలవంతంగా ఆయన చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటాను మీరు అని ఒప్పించింది. ఇప్పుడు ఆయన వదిలేసిన తర్వాత కూడా అతని భర్తను కలపకపోతే సూసైడ్ చేసుకుంటానని మళ్ళీ అంటుంది. రోజు ఇదే పని. మన నైట్ కూడా నిద్ర మాత్రం. తను చెప్పింది చాలా అబద్ధాలు మ్యామ్. అబద్ధాలా? ఏం అబద్ధం? పెళ్ళి అబద్ధమా, అబార్షన్ అబద్ధమా, వదిలేయడం అబద్ధమా, 7 నెలల నుంచి దూరంగా ఉండడం అబద్ధమా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం అబద్ధమా? టార్చర్ మ్యామ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేకపోతున్నా ఇంట్లో. తన వల్ల మొత్తం అంతా తన వల్లే. అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎస్ సార్. ఏంటో టార్చర్? నమ్మకం సార్, అన్ని మోసం మాటలు సార్, అన్ని అబద్ధాలే సార్. నోరు తెలిస్తే అబద్ధం కాదు. నువ్వేం చూసావు? ఇప్పుడు నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కనుక ఆ అమ్మాయి వర్క్అవుట్ ఆఫ్ హోమ్. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఉండమ్మాయి. నేను ఓయే రూమ్ బయట కూడా చూసాను సార్. సరే, ఓయే రూమ్ బయట చూసావా లోపల? వెళ్ళడం చూసాను నేను. అసలు మన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారంటే పిలిచి అక్కడే లాగొడు కొట్టని ఏదన్నా అడగాలి. తన బాధపడుతుందని చెప్పేసి నేను అడగను, కాకపోతే సిగరెట్ తో కాలుస్తా. ఏమా నిన్న ఎప్పుడైనా కొట్టి సిగరెట్లతో కాల్చాడా? కాల్చాడు మేడం. సార్ నేను మేడం మేము ప్రూఫ్ చూపిస్తాం. నా ఫోన్లో తను న్యూడ్ పిక్స్ పడుకున్న ప్రతిదీ నేను చూపిస్తాను. అమ్మా ఏంటి నీ మొగుడు కావాలని చెప్పేసి వేరేవాడితో పోయి పడుకోవడమా? పక్కనోడితో పోయి నా మొగుడు కోసం నేను పడుకున్నా అని చెప్తుంది ఆవిడ డైరెక్ట్ గా. చేసిందంతా నువ్వైతే ఇప్పుడు నేను నిందలు పడాల్సి వస్తుంది. ఏ రోజు నేను ఏం చేయలేదు, నువ్వే నన్ను అన్యాయం చేసినావు, నా జీవితంతో నాశనం చేసినవురా నువ్వు. స్వప్న, ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో స్వప్న ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. సో తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలనుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. చెప్పండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాది తూర్పు గోదావరి జిల్లా అండి, నల్లూరు గ్రామం. అక్కడ కాలేజ్ వెనకాల కలుసుకొని మాట్లాడుకునే వాళ్ళము. ఓకే. ఎందుకు కాలేజీలోనే మాట్లాడుకోవచ్చు కదమ్మా, కాలేజ్ వెనకాల ఎందుకు? కాలేజ్ అయిపోయింది, అప్పటికే పరిచయం. కాలేజీలో స్టడీ అప్పుడే కాలేజీ అయిపోయినాక బ్యాక్ సైడ్కి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళ. అతను పరిచయం అయ్యాడు, మాట్లాడారు. ప్రపోజ్ చేశారు సార్ మ్యామ్ ఒకసారి. ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకోలేదు. సరే అనేసి కొన్ని రోజులు అలా అలా చూసి చూడనట్టు పట్టించుకున్నాను.
కొన్ని రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఒప్పించుకొని పెళ్లి చేస్తాను అనేసి అన్నాడు, మాట్లాడారు. నేను ఒప్పుకోలేదు. అయినా సరే సూసైడ్ చేసుకుంటా అన్నాడు. సూసైడ్ చేసుకుంటానా నేను లైట్ తీసుకున్నా, పట్టించుకోలేదు. ఈ రోజులో జెంట్స్ అలాగే అంటారు కదా అని పట్టించుకోలేదు. నిజంగానే నేను కాలేజ్ దూకి చనిపోతా అని బెదిరించాడు. సరే నీకు అంత ప్రేమ ఉంది కదా, మా వాళ్ళతో వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకో అని నేను చెప్పిన. వచ్చారు, పెళ్లి చేశారు. వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తీరా కొన్ని రోజులు అయినాక ఏమైందో తెలియదు మ్యామ్. తనలో డ్రింక్ చేయడం, నన్ను అవాయిడ్ చేయడం, కొట్టడం, తిట్టడం, టార్చర్ పెట్టడం, మళ్ళీ మొబైల్స్ ఎప్పుడు చూసినా బిజీ రావడం, బాగంటే నన్ను మొత్తం దూరం పెట్టడం చేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తాగొచ్చి కొట్టడం. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా, నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేవాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. 3 years అవుతుంది. సో ఎప్పటి నుంచి ఇలా కొట్టడం ఇవన్నీ చేస్తున్నాడు? గత 1 year నుంచి అవుతూనే ఉంది. 1 year నుంచి అవుతూనే ఉంది. నేను లవ్ మ్యారేజ్ కదా, ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా తప్పులు ఉన్నాయేమో, అడ్జస్ట్ అవుదాం, పోనీలే నాది తప్పు అనుకున్నా, అలా అలా అడ్జస్ట్ అవుతూ వచ్చిన. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను మా డాడీ ఉంటాము. పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత మేమిద్దరమే మ్యామ్. మీ అత్తగారు కానీ వాళ్ళు? అత్తగారు వేరే ఊర్లో ఉంటారు. ఎంతకాలం ప్రేమించిన తర్వాత అతను ఇలాగ 2 భయపెట్టడం? years. 2 years ప్రేమించారు. 2 years చేసి ప్రేమించుకున్నాము, ప్రపోజ్ చేశారు. తర్వాత సరే అని పెళ్ళైనాక 1 year అయింది. 1 year నుంచి గొడవలు జరుగుతాయి. గొడవలు జరగడం, నన్ను అవాయిడ్ చేయడం, కొట్టడం, దూరం పెట్టడం. ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ? అబార్షన్ అయింది మ్యామ్ ఒకటి. ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? చక్కగా పిల్లలు ఉంటే బెటరే కదా. అంటే అప్పటికి సెటిల్ అవ్వలేదా, లేకపోతే వద్దనుకున్నారా, ఇంకేదైనా దుకాణమా? సెటిల్ అవ్వలేదు, అంటే కొంచెం ఆరోగ్యం ఇష్యూ ఉండి కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారా? వీడు ఇప్పుడు కలిసి ఉంటాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మొత్తానికి. ఎన్ని రోజులు అయింది వెళ్ళిపోయి? 7 months అవుతుంది వదిలేసి. మ్యారేజ్ అయ్యి 3 years. 3 years. ఫస్ట్ 2 years బానే ఉన్నారా? బాగానే ఉంది. ఏం పని చేస్తాడు అతను? ఇంజనీర్. చదివాడా? జాబ్, ప్రైవేట్ జాబ్ ఏమైనా చేస్తాడా? కన్స్ట్రక్షన్స్ లో అకౌంటర్ గా చేస్తారు. మీరు వర్కింగ్ అమ్మా? నేను జాబ్ చేస్తాను సార్, ప్రైవేట్ గా జాబ్ చేస్తారు. కాల్ సెంటర్ లో చేస్తాను ప్రైవేట్ గా. అనుమానం ఎక్కువ సార్, మళ్ళీ అనుమానం ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడుతున్నావు, అనుమానంతో మొత్తం మాటలు అని మనసు అంతా ఇట్లా బాధపడి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆయన పెట్టిన టార్చర్కి. మరి నిన్ను టార్చర్ పెట్టడం ఏంటమ్మా, నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి? అదే సార్ అర్థం కావట్లేదు. మరి ఎంతకాలం అయింది నిన్ను వదిలేసి వెళ్ళిపోయి? ఇప్పుడు 6 months 7 months అవుతుంది సార్. ఇప్పుడు నువ్వు ఎవరితో, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావా? ఒంటరిగా డాడీ వాళ్ళతోనే ఉంటున్నాను, ఇంట్లోనే. డాడీ వాళ్ళు వచ్చి నీతో తోడుగా ఉంటున్నారా? నువ్వు జాబ్ చేసుకుంటూ ఉంటే? అవును సార్. అతను ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైనా కనుక్కున్నావా? లేదు సార్, నంబర్ ఫోన్ చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? వాళ్ళ అబ్బాయి ఏం చెప్తే అదే మాట వింటున్నారు సార్. అంటే లవ్ మ్యారేజ్ కదా, మరి మీకే బాగా తెలియాలి అనేటటువంటి విధంగా మీ మీద వదిలేసారా? మీరు ఇష్టపడి చేసుకున్నారు, మీ మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వము, మీకు నచ్చినట్టు మీరు ఏమైనా చేసుకోండి, ఇద్దరు కాపురం కలిసి చేసుకుంటే మేము వద్దన్నాం, విడిపోదాం అంటే మేము ఏం చెప్పాము. అప్పుడు ఏం చెప్పలేదు, ఇప్పుడు కూడా ఏం చెప్పాము. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటది. మీకు అబార్షన్ ఎప్పుడైందమ్మా? 8 months బ్యాక్ అయింది. అప్పటికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయా మరి? అప్పటికి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి మ్యామ్. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా, అబార్షన్ కి కారణం? అది చేసుకోవాలని చేయలేదు కదా, మీ ఇండ్యూస్డ్ అబార్షన్ అంటే పీసీఓడి ప్రాబ్లం వల్ల దానికి అదే అయ్యింది. నిలబడలేదు. ఓకే, అది వేరే విషయం. థైరాయిడ్ ఒకటి, పీసీఓడి ప్రాబ్లం. ఈ 7 months లో అతను అట్లా అవ్వడానికి కారణం ఏంటి, వదిలేయడానికి కారణం ఏంటి? అతనే కొట్టి అతనే ఎందుకు వదిలేస్తాడు? అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా అడిషనల్ డౌరీయా? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. నేను ఏంటి ఫోన్ బిజీ వస్తున్నా అంటే బిజీ వస్తుంది ఏంటి అంటే నాకు పర్సనల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని నీకు చెప్పాలా? ఆయన ఫోన్ బిజీ వస్తుంది, నీ ఫోన్ బిజీ వస్తుందని అనుమానిస్తున్నాడు. 2 ఫోన్లు బిజీయే. మ్యామ్ నేను జాబ్ చేస్తున్నాను, ఖాళీగా లేను కదా, నాది టెలికాలర్ కాబట్టి నా జాబే మాట్లాడడం. నీ ఫోన్ లో మాట్లాడతావా? టెలికాలర్ అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ సిమ్ ఇచ్చి నా ఫోన్ లో వాళ్ళ మొబైల్ ఇవ్వలేదని నా ఫోన్ లో వేసుకోమన్నారు మ్యామ్. సరేనమ్మా, 2 years పాటు మీ ప్రేమాయణం ఎలా నడిచిందమ్మా? అప్పుడేమన్నా అతనికి అనుమానం అవి ఏమన్నా ఉండేవా? అప్పుడు బాగానే ఉన్నాడు సార్, అప్పుడు బాగానే తనకు తానే ఒక కుక్కలాగా ఎంబట్టపడాడు. నన్ను ఎంత అవాయిడ్ చేసినా, ఆఖరికి నా కాళ్ళ మీద కూడా పడ్డాడు సార్. కానీ ఫైనల్ గా నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ ప్రేమకు అంగీకరించి అతను ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. లాస్ట్ కి నేను తీసుకుంటా నీ కోసం చచ్చిపోతుంటే అప్పుడు ఒప్పుకున్నా. కేవలం అతను ప్రాణాలు తీసుకుంటాడని నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందా?
ఎందుకు సరే నన్ను అంతగా ఇష్టపడుతున్నాడు కదా, నా కోసం చచ్చిపోతా అంటుండు కదా, అందుకని అంతేగాని నువ్వు ప్రేమించలేదా? లేదు సార్. అయినా కేవలం చచ్చిపోతాడేమో అనే భయంతో నువ్వు పెళ్లి చేసుకున్నావా? అలా అని కాదు సార్, నన్ను ఇష్టపడే వాళ్ళు నాకు దొరకాలి కదా, అది కూడా నా అదృష్టం అని భావించుకొని నేను ఓకే చెప్పేశాను. మరి 7 months లో అతను వెళ్ళిపోయాడు కదమ్మా, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ కానీ ఏమైనా పెట్టారా? ఏమీ లేదు. చాలాసార్లు పంచాయతీకి పిలిపించాలని ఫోన్లు అవి చేయడం, పంపడం అలాంటివన్నీ చేసాం సార్ మ్యామ్. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు రావట్లేదు అసలు సెటిల్మెంట్కి కానీ మాట్లాడడానికి కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు రావట్లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీరు నాకు న్యాయం చేస్తారని వచ్చాం మ్యామ్. నేను ఏం న్యాయం కావాలి మీకు? అబ్బాయి నాకు మొదట్లో నన్ను ఎంత బాగా చూసుకున్నాడో, నన్ను ఒప్పించి పెళ్లి చేసుకొని ఇప్పుడు అలాగే నాతోనే ఉండాలి. ఇప్పుడు నన్ను కాదు, నాకు వద్దు అంటున్నాడు మ్యామ్. మరి అప్పుడు చేసుకొని ప్రపోజ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న అబ్బాయి, కలిసి జీవితాంతం ఉండాలి అన్న అబ్బాయి ఇప్పుడు నాతో ఎందుకు వద్దు అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆ అబ్బాయి కావాలి. అంతటితో సరిపోదు కదా స్వప్న. ఇప్పుడు వచ్చినటువంటి అబ్బాయి ఫస్ట్ 1 year బాగున్న తర్వాత నెక్స్ట్ 2 years నిన్ను ఎలా హింస పెట్టాడు అన్నది నీకు తెలుసు కదా. మరి అది ఓకేనా? కావాలి అనేటటువంటి వాడు అదే హింస మళ్ళీ నీకు రానున్న రోజుల్లో చూపెడితే నీకు ఓకేనా? మరి అనుమానం పడుతూ బాధ పెడుతూ నేను యాక్సెప్ట్ చేస్తా సార్, ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను ఎంత ఇష్టపడ్డాడో నేను కూడా అంతే ఇష్టపడ్డా అబ్బాయిని చేసుకున్నాక. సో అతను మంచిగా ఉన్నప్పుడు ఉన్న లవ్ నీకు తెలుసు కాబట్టి మారతాడు, అతను నన్ను యాక్సెప్ట్ చేస్తే చాలా అనుకుంటున్నావా? మార్పించుకోవాలి అనుకుంటున్నా. మార్చుకోవాలి అని కదమ్మా. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏది నీకు తెలీదా? వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలీదా? లేదంటే వాళ్ళకి అనుసంగంలోంచి అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడున్నారో తెలుసు కానీ మీటింగ్లకి రావట్లేదు, సెటిల్మెంట్లకి రావట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటాను బ్లాగ్ అడ్రస్ అవన్నీ తెలుసు, కానీ మేము ఇప్పుడు పంచాయతీ పెద్దవాళ్ళకి సమక్షంలో పంచాయతీ ఏదైనా డిసైడ్ అవ్వాలి అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.